హలో ఆల్. చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికొచ్చినప్పుడు, "డాక్టర్ గారు నాకు డయాబెటిస్ ఉంది. మీరు తరచుగా నన్నిక్కడ 6 నెలలకొకసారి రమ్మంటున్నారు సరే. కానీ నాకసలు ఫుడ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో నేను ముందే ఎలా తెలుసుకోవాలి? నేను వేటి గురించి శ్రద్ధ తీసుకోవాలి?" అని అడుగుతూ ఉంటారు. సో, దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వెల్కమ్ బ్యాక్ టు ది డయాబెటిక్ ఫుడ్ డాక్టర్. సో, మనం ఎవరైనా డయాబెటిస్ ఉంది, లేదు అసలు మీ కాళ్ళలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? ఉంటే వాటిని ఎలా ఎర్లీగా గుర్తించాలని తెలుసుకోవాలనుకుంటే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్ ఎవరైనా కానీ రొటీన్‌గా మీ కాళ్ళని చూసుకుంటూ ఉండండి. డయాబెటిస్ ఉంది, లేదు అనే దాంతో సంబంధం లేకుండా. మామూలుగా ఈ వేటి కోసం చూసుకోవాలి అంటే, రే రోజు మీ స్కిన్ టెంపరేచర్ ఏమన్నా మారిందా? షుగర్ ఉన్నవాళ్ళు రోజు పొద్దున్నే లేవగానే బెడ్ మీద నుంచి దిగక ముందే ఫస్ట్ మీ 2 పాదాలని పట్టుకొని చూడండి. ఏదైనా కాలు ఎక్కువ వేడిగా అనిపించినా, చల్లగా అనిపించినా అందులో ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఎక్కువ వేడిగా ఉంది అనిపిస్తే అందులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందేమో, వెంటనే జాగ్రత్త పడాలి. చల్లగా ఉంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుందేమో చూసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళండి. ఇంకొకటి మీ కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ, మంటలు కానీ ఉన్నాయి చాలా రోజులుగా అంటే డాక్టర్ గారి దగ్గరికెళ్తే కాళ్ళకి స్పర్శనిచ్చే నరాలేమన్నా దెబ్బతింటున్నాయేమో వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఇంకొకటి ఇంకా చాలా ఇంపార్టెంట్‌గా తరచుగా చూసే ప్రాబ్లమ్ నెయిల్ ప్రాబ్లమ్స్. సో, రోజు మీ నెయిల్స్‌ని చూసుకోవడం వల్ల అంటే నా గోర్ల కింద ఏమన్నా యెల్లోగా కనిపిస్తుందా? లేకపోతే రెడ్‌గా అయిందా? గోరు దగ్గర ఏమన్నా నొప్పిగా ఉందో చూసుకోవడం వల్ల వెంటనే ఈ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ చాలా కామన్‌గా అందరూ చెప్తూ ఉంటారు, "డాక్టర్ గారు నాకు సాయంత్రం అయ్యేసరికి అదే చెప్పు పట్టట్లేదు" అని. అంటే సాయంత్రం అయ్యేసరికి మీ కాళ్ళల్లో వాపులొస్తున్నాయని. సో, వాపులుంటే కూడా ఎందుకు ఈ వాపు ఉంది అనేది తెలుసుకోవాలి. కాళ్ళ వాపులు రకరకాల రీజన్స్ వల్ల రావచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రావచ్చు, లేకపోతే ఏ ప్రాబ్లమ్ లేకపోయినా డయాబెటిస్ వల్ల లాంగ్ టర్మ్‌లో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా రావచ్చు. సో, కాళ్ళ వాపులున్నా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళండి. సో, మేజర్‌గా చూసుకోవాల్సింది ఒకటి స్కిన్ టెంపరేచర్, స్కిన్ కలర్ ఏమైనా మారిందా? నెక్స్ట్ నెయిల్స్ ఏమైనా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయా? కాళ్ళ వాపులున్నాయా? ఈ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ముందే ఈ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ ప్రివెంట్ చేయొచ్చు. థాంక్ యూ ఆల్.